వెల్కమ్ టు మై ఛానల్. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కలిపి ఫస్ట్ గీలో కొంచెం వేసి వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అందుకని వేయించేసిన తర్వాత నేను చిన్నగా బాదం సీడ్స్ కూడా కట్ చేసుకున్నాను. అవి మీకు చూపించలేదు, స్కిప్ అయిపోయింది. తర్వాత కొన్ని ఇంట్లో పల్లీలు కూడా వేద్దాము అని చెప్పేసి పిల్లలు తింటారు ఇష్టంగాని అవి కూడా కొన్ని వేపేసుకొని పక్కన పెట్టేశాను. ఇవి చూసారు కదా, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కూడా వేయించుకున్న తర్వాత డేట్స్ని గింజ తీసేసి మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టంగా అది కొంచెం పేస్ట్ లాగా అయిందనమాట. అది కూడా చూస్తున్నారు కదా, అది గీలో వేపాను. అందరూ చేస్తున్న డ్రై ఫ్రూట్స్ మనం కూడా చేసుకుంటే చాలా టేస్టీగా తినొచ్చు కదా, హెల్త్కి హెల్త్, ఒక స్వీట్ అవుతుంది కదా. వేయించిన తర్వాత ఇవన్నీ ఒక్కసారి మిక్సీలో అలేసి చక్కమని తిప్పేసాను. ఎందుకంటే చిన్నపిల్లలకి పెడదామంటే పెద్ద పెద్దగా గింజల్లా ఉన్నా తినలేరు అని చెప్పేసి ఒక్క తిప్పి లైట్గా ఎండి కొబ్బరి కూడా కొంచెం తురిమి వేసుకున్నాను. నేను దాంట్లో తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టి దీంట్లోని మనం జాజికాయ చిన్న కొంచెం పించ్ ఆఫ్ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వేపేటప్పుడు మనం గీ వేసుకోవాలి, ఇంకా కొంచెం గీ వేసుకున్నా మనకి టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుంది. చేశానండి, తలకోకుండా తిన్నారు, చాలా బాగున్నాయి. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇంకా ఇది చాలా కష్టమేమో అనుకున్నాను. మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏది ఒకటి లేకపోయినా స్కిప్ చేసేసిన కద్మా వాటితో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు. లడ్డు చాలా బాగుంది, నేను తిన్నాను, అందరికి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.